దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 59 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయ్యో కొడుకా, ఎంత పెద్ద పని చేసుకుంటివిరా కొడుకా. అద్దు అనంటే ఇనకపోతివి, తిరగద్దురా కొడుక అనంటే ఈ రోజున ఈ పరిస్థితి తెచ్చుకుంటివి కొడుకా. అమ్మా వస్తున్నదే బాగా నొప్పి. ఉండే ఆరా నొప్పులు కాలే ఇరగొట్టుకుంటివి, రాడేసి ఆపరేషన్ చేసే. ఇక నొప్పులు ఉండకపోతే ఏమైతుంది కొడుకా? చిన్న దెబ్బ తాకుతేనే నా పానం తరుక్కు అనేది, విలవిలా కొట్టుకునేదాన్ని కొడుకా. నీ గురించి అసలుంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ వేసుకుంటివి కొడుకా. నాకు ధైర్యం వత్తలేదు కదరా కొడుకా. మంచి జీవితాన్ని ఎందుకురా నాశనం చేసుకున్నావు? అమ్మా అయ్యో ఏడవకరా ఏడవకు. ఇక అయిందేదో అయిపోయింది. నీ తలరాత పాడుగాను ఇట్లా జరిగేది ఉన్నది జరిగింది. ఇక అయిపోయింది. కానీ నువ్వు ఎట్లా కోలుకునుర్రా దేవుడా? నువ్వు కోలుకునేదాకా ఇప్పుడు గోసున్నది. నడవరాదాయే, కుసోరాదాయే. ఇక నీకు మేమిద్దరం సేవ చేసుకునుడే కొడుక. ఏం చేసుడు కన్నందుకు అద్దురా, తిరగద్దురా, రోజులు మంచిగా లేవురా, బండి అద్దురా. అందుకే నీకు బండి కొనియలేదు మేము. బండి ఎంతసేపు కొనిచ్చుడు నాన్నకు? బండి అద్దురా కొడుక అనంటేనేమో వినకపోతివి. ఇప్పుడు కిసొంటి పని ఎత్తివి. ఆ దొంగముండా ఏమంతోటన్నా మంత్రం చేపించిందో తంత్రం చేపించిందో నీకు ఇట్లా యాక్సిడెంట్ అయిపాడైంది. దాని ఏడుపు పాడుగాను నీ మీద ఏడ్చి ఏడ్చి నిన్ను గీ గతికి తీసుకొచ్చింది. అల్లా గట్నే అంటవేందే? ఒకల మీద మనం అనద్దే, ఏడవద్దే. ఆ గట్లు ఏడితేనే మన బతుకులు గీడికొచ్చినాయి. ఇప్పుడు వీడు ఎట్లా కోలుకోవాలని ఏడవల్లా? నువ్వు మళ్ళా గాదిని గురించి ఎందుకు ముచ్చట తీస్తాన్న వీడా? ఏమోనయ్యా, నా కొడుకుని చూస్తే నాకైతే ధైర్యం వత్తలేదు. వీడెట్లా కోలుకుంటాడు, ఏం కథనో. సూటు బూట వేసుకొని నా కొడుకు ఎంత చక్కగా ఉండే, ఇప్పుడు కాలీలు కొట్టుకొని బెడ్ల వండే. కొడుక ఎంత పని చేసుకుంటేవిరా కొడుక. ఉన్న ఒక్క కొడుకు అని కొడుక గౌరంగా సత్తే నా కొడుక. ఈ అల్లకి పరిస్థితులు ఉన్నావురా కొడుకు. ఏడవకే ఏడవకు, ఏం చేద్దాం? ఆయనకి ఎంత అవస్తున్నదో వాడు ఏడ్చేది ఎడతాండు. అవస్థ బాగుందారా? బాగుంది నాన్న. నొప్పులు వశమైతే లేవు. అబ్బా ఈ నొప్పులతోటి భరించలేకపోతున్నా. మత్తున్నప్పుడు ఏమనిపించలే కానీ మత్తు దిగిపోయినప్పుడు సుంది మంట మంట, నొప్పి నొప్పి. సరే తినైనా తొందర మాట్లాడి రమ్మన్నారు. ఇక ఎన్ని రోజులకు ఇంటికి పంపిస్తారో, నువ్వు ఎన్ని రోజులకు కోలుకుంటావో నాకు అదే భయం అవుతుంది. దేవుని దయ వల్ల జల్దీ కోలుకోవాలి నువ్వు. ఏం కోలుకుంటాడయ్యా, కాలు రాడేసే. అది సెట్ కావద్దా? 4 నెలలు అన్నాడు డాక్టరు. సరే తీయే, అవో డాక్టరు పిలుస్తాండు. ఇప్పుడు ఏం తినిపియద్దా? ఏం దీనికి అడుగుదాంపా. నాని దేని గురించి టెన్షన్ పెట్టుకోకు బిడ్డ. ఇక అయిందేదో అయిపోయింది, పోయిన పైసలు పోయినాయి. ఇక నువ్వు మంచిగా కోలుకుంటే అంతకు మించి మాకు సంతోషం ఏం లేదు బిడ్డ. ఇక నొప్పులు పాడుగాను నొప్పులు ఉంటాయి బిడ్డ. ఏమన్నా ఆడిడా రాసుకపోయిన దెబ్బలా, ఇరిగిన దెబ్బలేనా? ఏ తల సల్లగుండా తలకెంత దెబ్బ తాకిందో. సరే అమ్మా, ఏరా మనం ఇక్కడ ఉంటే ఇంకెక్కువ పెడతాడుదా. నా జీవితం గిట్లయింది ఏంది? ఎటు కాకుండా అయిపోయింది నా పరిస్థితి. నేను ఊకున్నా అయిపోవు మానస దగ్గరికి పోయి కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే కాడికి వచ్చింది నా బతుకు. అవ్వా అయ్యా
నొప్పి భరించలేకపోతున్న దేవుడా, ఏం నొప్పులు ఇవి? నా నొప్పులు తక్కువ కావాలి దేవుడా. అవ్వా అయ్యా, మా పక్కకు మెసలత్తలేదు, కాలు ఇరిగింది, నేను కుంటున్నైనా. అయ్యో, మానస నన్ను మర్చిపోతుంది కావచ్చు. ఇక నాకు ఇచ్చి వాళ్ళు పెళ్ళి అయ్యరు, గీ కుంటోనికి ఎందుకు ఇత్తం అని అంటారు కావచ్చు. వా అయ్యా, పోదామా బంటి? ఆ పారాజన్న నానత్తానే కదా. ఆయనకు బగ్గా జ్వరం వచ్చిందే, రాత్రికి రాత్రే జ్వరం వచ్చింది, లేత్తలేడు. ఇక మీరిద్దరైతే పోయి చూసిరా పోలేరు, ఇంటికి వచ్చినాక మేము పోయి చూస్తాం గాని. అవునే, నువ్వు పోతన్నావు గాని ఆయనత మరి నువ్వెందుకు వచ్చినావని అనదు కదా వాళ్ళ అవ్వాయ్యా. ఎందుకంటారు? రమేష్ అన్న నాకు ఎప్పటి నుండో దోస్తేనాయే. ఇక అట్లా పోయి చూసేద్దాం గంతే, అది ఆడికే ఇది ఈడికే. అన్నేం చెప్తాండో. మళ్ళా అత్తున్ను మామ ఉన్నారు, మళ్ళా మీ అన్నకి చెప్పిపోతావా? మళ్ళా మీ అన్న నీ గురించి ఏదన్నా అనుకుంటాడు. అట్లా పోయి అయితే చూసిరా పోర్రి జల్దీ. సరే బంటి పా. ఆ టిల్లుగాడు కూడా అత్త అన్నాడే రాజన్న, నేను ఫోన్ చేస్తా, నువ్వైతే బండిది. సరే సరే, అట్నుంటే కదా పోయేది, పోదాందా. అన్న కొనుక్కపోతారా? ఈ కొనుక్కపోడు ఎక్కడిదే, ఇంటికి వచ్చినాక పోయి ఇచ్చద్దు ఏమన్నా కొనుక్కపోయి. సరే సరే పోర్రి. పోరడు ఎట్లున్నాడో ఏమో, ఎట్లా ఓలుకుంటాడో ఏమో రమక్క, ఏం చేద్దాం అనే రాత గట్ల రాసున్నది. ఈ శ్వేత ఏడవైందో, కడుపు ఉంచుకున్నదేమో, తీపిచ్చుకుందో ఉంచుకుందో ఏమో రమక్క, మనకేం తెలుసు. మరి ఇప్పుడు ఈయనకి కాలిరిగే అన్నిరిగే, మరి మళ్ళా మా శ్వేతక్కను పెళ్లి చేసుకుంటాడా ఐడు? ఎట్లాగో ఈయన మరదలు చేసుకోదు విన్ని. ఏమోనే లత, మనకేం తెలుసు. మీ శ్వేత ఇన్ని నమ్మి మోసపోయింది, ఇంకా మళ్ళా వీని దగ్గరికి వస్తుందా ఇంకా? అంతే అంటవా? మరిగా ఏమన్నా తీసుకురావాలా? ఏ తింటావా? ఏదద్దయ్యా, నాకు ఏది నోట్లో పోయేటట్టు లేదు. ఇక గట్లయితే నువ్వు కూడా పేషెంట్ అయితే మీ ఇద్దరిని ఎవరు చూసుకోవాలి? చెప్పు. ఇక మన ఇద్దరం మంచిగుంటేనే కదా ఆ కొడుకును కొంచెం ఓ రేవుకు తెస్తాం. ఏమో తీయ్యా, ఇప్పుడు ఏం తినబుద్ధి అయితే లేదు, జర అయినాక ఏమన్నా తినేదిలే. రమేష్ అన్న, రాజు, శ్రీను ఎట్లున్నాడు? ఇక ఎట్లా అంటే గట్లనే ఉన్నాడు రాజు. ఏం చేసుడు, కోలుకునేదాకా కట్టమే అంతోటి. గట్లెట్లయింది అసలు? పొలగానికి బండే లేదు కదా, ఎవరు బండి పట్టుకొని పోయిండు? ఏవందో దోస్తు గాంధీ పట్టుకొని పోయిండట. ఇక రాంగా యాక్సిడెంట్ అయింది. అయ్యో అంకుల్, బాగానే దెబ్బలు తాకినాయా? తాకినాయి బంటి, తాకినాయి. మీతోటి జాలీగా తిరిగే నా కొడుకు ఇప్పుడు మూలకు పడే, మంచంలా పడే బంటి. ఏం చేసుడు? నా రాత పాడుగాను ఒక్కొని కన్నందుకు గిన్ని బాధలు పడబడుతుని. అయ్యో ఆంటీ, బాధపడకు, వాని చేతులారా వాడు వేసుకున్నాడు అట్లా. తిరగకురా తిరగకురా అని మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ వాడేమో వినడాయే. ఆ మాటలు విన్నాక గీడిదాకా అచ్చునా బంటి? ఇన్ని రోజులేమో అటేడ్తివి. ఆ దరిద్రపుది నా కొడుకును ముంచి అజ్జేసిందని అటేడ్తివి. ఇక ఇప్పుడేమో ఇట్లేడవబడితిమి. అయ్యా రాజు, చూసినవా అయ్యా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో గాని నా కొడుకైతే నా కొడుకు మీద ఏడిచింది. నా కొడుకును ఇగో ఈ స్థితికి తెచ్చింది మీ వదిన. మా వదినే అని అనకు పుష్పక్క, అయిపోయింది. ఆమెకు మాకు ఏం సంబంధం లేదు. మా అన్నకు వేరే పెళ్లి చేసినాం కదా, ఇప్పుడు వచ్చిన ఆమెనే మా వదిన. అయితే మంచిగా బతుకని చూద్దామని వచ్చిన అంకులు. ఏది ఓసారి చూసొద్దా శ్రీనును? అవునా, సరే పార్రి. పోరడు ఎట్లున్నాడో ఏమో. సీన్గా ఎంత పని చేసుకుంటేవురా, నీ పనికి అగ్గిదాలుగా బాగానే దెబ్బలు తాకినట్టున్నాయి కదా. కాలుకు రాడు పడ్డది, తలకాయకు దెబ్బ తాగితే అవో కుట్లేసిర్రు, పట్టేసిర్రు. అట్లెట్లా వేసుకున్నావు శ్రీను? మంచిగా ఉండక బండ్లు పట్టుకొని తిరుగుడు అవసరమా? చూసినవా ఇయ్యల్లా ఎటువంటి పరిస్థితి వచ్చిందో? అవస్థ బాగున్నట్టుందానికి. ఇక ఆపరేషను వేసిరు కదా రాడేసి, అవస్థ ఉంటుంది. నువ్వు ఎట్లా ఓలుకుంటావురా వారి? నువ్వు ఓలుకునేదాకా కట్టమే ఉన్నది పో. అద్దురా అని ఎన్నోసార్లు మొత్తుకున్నావు అంకులు, మా మాట విడు ఇనలే. నాక గిట్లా చెడిపోయిండు.
ఆయనకు మాట్లాడడానికి కూడా అత్తలేదు, బాగా అవస్థ ఉన్నట్టున్నది. అయ్యో ఎట్లయిపోయినవురా శ్రీనుగా, చూస్తే బాధ అనిపిస్తుంది. మేము మంచిగా చెప్పినప్పుడు ఇంటే నువ్వు ఈ రోజున ఈ పరిస్థితిలా ఉందువారా? చెప్పుతే ఇనక పోతే షడంగా చూడాలన్నట్టు ఇప్పుడు చెడిపోతివి, గిట్లా అయితివి. అయితవైతే అయ్యా, అందరం బాధ పెట్టుడు వద్దు, అందరం అనుడు వద్దన్నీగా అంది వానికి తెలిసి రావాలి. ఇప్పటికైనా వాడు మారి జర కోలుకునేయాలే. కోలుకునే వరకు ఇక 5-6 నెలల దాకా పడుతుంది. యా పట్టదా పడుతుంది. సరే తీయే రమేష్ అన్న, ఇక మీకు మాకు ఆ విషయంలో గొడవలైనవి అని నీతోటి మాట బంద్ చేసిన కానీ నీతోటి నాకేం కోపం, నాకు నీకు అంటే ఏం కోపం ఉంటుంది చెప్పు. ఇక పిల్లగానికి గిట్ల అయిందన్నాక పానమంతా కొట్టుకుంది, అందుకే వచ్చినావు. అయితవా. సరే అంకుల్, వన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇంటికి ఎప్పుడు పంపిస్తారట? ఏమో ఇంకా ఏమీ చెప్పలేదు డాక్టర్లు. సరే అంకుల్, మరి మేము పోతాం. సరే శ్రీను, ఏం టెన్షన్ పెట్టుకోకు. అయిందేదో అయిపోయిందిరా. ఇప్పటికైనా నువ్వు మంచిగా ఉంటే అదే చాలు. మంచిగా కోలుకోవాలి, సరేనా? మేము పోయేస్తాం. ఆ, మాట్లాడత్తలేదు, అవస్థ బాగుంది. సరేరా శ్రీను, జాగ్రత్త. ఇంటికి వచ్చినాక అత్తం పోయేత్తాం. అన్నా పోయేత్తమే. సరే. ఏమైందండి, పిలిచిర్రు? ఏం లేదు రజిత, మీ వాళ్ళు రా రా అని అంటున్నారు. మనం పోకపోతే ఏంది చెప్పు. కాదండి, పెళ్లి చేసుకొని వచ్చినామంటే మళ్ళా పోలేదు కదా, పోవుడే ఉంటది. అట్లా పోయి అద్దం రాలేరు ఒక 2 రోజులుండి? 2 రోజులా? అమ్మో, 2 రోజులు వద్దు. ఇవాళ పోయి రేపు వద్దాం, సరేనా? ఎందుకు అంటే అక్కడంతా కంఫర్ట్ అనిపించది. మన ఇంటికాడ మనము ఉంటే మన ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఉంటది. అయ్యో అంతేరా, మీకెప్పుడు అదే బాధ. సరేలే. నాకు నువ్వు పక్కనే ఉండాలని ఉంటది, అందుకే అక్కడ మీ అమ్మ మీ నాన్న ఉంటరు. ఇక్కడైతే మన ఇద్దరమే కదా. సరే అండి. అల్లుడు, అగో పిలుస్తాను నాన్నదా, పోదాం ఇక. ఏం పోడో ఏమో, సరే పా ఇటు. ఏంటండి? అక్కడ మన రూమ్ మనకే స్పెషల్ ఉంటది కదా. అయ్యో మీరైతే రండి, ఫస్ట్ అన్నీ ఉంటాయి గాని. వాళ్ళకి తెలియదా కొత్తగా పెళ్లి చేసుకున్నారని? సరే బంగారం పా. మా ఆయన బాగా చిలిపి. అల్లు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో, పిలిచేది విలువబడితివి. అయ్యో ఇక పోవద్దానే, మరి ఈయన్నే ఉందామా చెప్పు. ఆడ పొలం కాడికి పోవద్దా నేను? అయితే అల్లుడిని దోలుకొని ఇటే పోతా మంచిర్యాలకు. బండి కొంటానన్నాడు కదా, ఇక బండి కొనిచ్చుకొని ఆ బండి పట్టుకొని అటే రమ్మంట. రామాలయం గుళ్ళ పూజ ఏపిద్దాం. పైసలు ఉన్నాయా ఇప్పుడు? అకౌంట్లో లేవా అనే? ఆడ కొట్టిపిత్తా. అంగ ఏటీఎం కార్డు ఇటే పట్టుకత్తి నీ కార్డు పెడితే వాళ్ళు తీసుకోరా? అయ్యో అంటావు పంటలేవో అనంగానే అన్నీ కొనిస్తే మళ్ళా అల్లునికి అలుసుగామా. గిట్లనే కొనిచ్చిన కొద్దీ అన్ని అడుగుతాడు. అన్ని అడిగితే ఏమైతుంది? మన బిడ్డనే కదా బతికేది. ఇంకా మనకు బిడ్డ కంటే ఎక్కువ ఎవరన్నా ఉన్నారా పెట్టేది? అన్ని రావశుద్ధులు మాట్లాడుకుంటూ వస్తావు. ఓడి తెలుస్తుంది, ఓడి తెలియదు నీకు. సాపడేక నోరుమి. అబ్బో భలే ఉన్నావు. మామయ్య, అల్లుడు, వీళ్ళిద్దరిని బస్ ఎక్కి పొమ్మందాం. లేకపోతే ఆటోలు ఉంటాయి కదా, ఆటోలు ఎక్కిస్తే గీన్నేనాయే వాళ్ళు పోతారు. అయ్యో వాళ్ళు పోతే మనం ఎట్లా? ఇగో నీకు బండి అని అనలేవా, మళ్ళా మనం ఎట్లా అని అంటావు? మనం ఇటు మంచిర్యాలకు పోదాం. నువ్వు కోరుకున్న బండి కొనిత్తపా. ఆయనతో కొత్త బండి పట్టుకొని అటే ఊళ్ళోకి పోయి మన రామాలయం గుళ్ళ పూజ చేయించుకొని ఆయనతో ఇటు రేపు ఎల్లుండో 2 రోజులు ఉన్నాక బిడ్డను బండి మీద ఎక్కించుకొని అద్దువు. అయ్యో నానా, అంటే ఆగనే ఆగవేమే. అంటే ఆగడు పంటే లేవడు మీ నాన్న, ఏందనుకుంటున్నావు? ఏదన్నా అంటే అది అన్నప్పుడే కొనేయాలి, చేసేయాలని నాకుంటది. దాన్ని దీర్ఘించుకుంటా 10 రోజులకు పెట్టుడు నాకు ఇష్టం ఉండదు. అయ్యో మామయ్య, తొందరేం లేదు మామయ్య. ఇగో అల్లుడు, ఇప్పుడు నా బిడ్డ నా ఇంటికి రావాలంటే బండి ఉండాలి.
మళ్ళీ అట్నుండి ఇటు రావాలన్నా నేను దించుతా కావచ్చు, నువ్వు దించడానికైతే బండి ఉండాలి కదా. ఎటన్నా ఓ బుద్ధి అవుతుంది సినిమాకో షికార్కో, ఊకే పరాయోళ్ళ ఈ బండ్లు ఏమడుగుతారు మీరు? నేను కొనిస్తా అన్నప్పుడు కొనిచ్చుకోర్రి అంతే. మళ్ళీ నా దగ్గర లేనప్పుడు బండి అంటే నాకు రూపాయి వెళ్ళినప్పుడు నేను కొనియ్యా, ఉన్నప్పుడే కొంటా. సరే తీ మామయ్య. ఏమైనా లక్ష్మి, ఇక బిడ్డను పట్టుకొని ఈ ఆటోల కాడికి పోయి ఎక్కుపోర్రి. ఎక్కుతంతి. రజిత, ఇక ఇంటికి తాళం వెయ్యి, అందరం ఒకటేసారి పోదాం. ఇక మామయ్య నేను బండి మీద వస్తాం, మీరు ఇట్లా నడుచుకుంటా ఓదురు పారి. అక్కడ ఆటోలు ఉంటాయి, మంది నిండినా నిండకుండా పైసలు 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే మా దించుతారాడా. సరే అండి, పదండి మరి. అల్లుడు రైట్, ఇక నడవాలి. తాళాలేసి రారు, నేను బయట ఉంటా. సరే. ఈ లడ్డామే ఎల్లిడ కూసోలేదు కదా, అగో గక్కడ ఉన్నది ఆమెనేనా? ఓసారి పొయ్యేద్దాం. పోతున్నా అని చెప్పత్తా. అగో గీ ముసలుడు ఇంటికి ఇడికత్తాండు. నీ గురించే వత్తన్నా, నీ గురించే. నా గురించా? నా గురించి ఎందుకు వస్తాన్నావు? ఏం లేదు, ఓసారి కొరుకుదామని. ఏంది నీకు? ఏమో నా ఎంబడా కలిగినావు. పోని పోని అని ఊకుంటా అంటే ఏమో కొరుకుతా కొరుకుతా అంటున్నావు. మరి లడ్డు లెక్క ఎందుకున్నావు చెప్పు? ఏమో గుండ్రంగా లడ్డు తీరే ఉన్నావు, చూస్తేనే కొరక బుద్ధి అవుతుంది. ఒక్కసారి కొరుకుతా, ఇక కొరికి మా ఊరికోతన్నా. ఏంది ముసలోడా, ఏమో మీద మీదకి వస్తాన్నావు, నా ఎంబడా పడతాన్నావు. నువ్వు ఇట్లా నా పెండ్లావ్ అయ్యేది ఉంటేనా కొరికి కొరికి బుగ్గలన్నీ ఎర్రగా ఎద్దును రోజు. అబ్బో భలే తీట ముసలోని ఉన్నావు. తీ పో పో. పోకపోతే మీ ఇంటికి వస్తానా? పోతన్నా, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తానో మరి. వచ్చినప్పుడైతే నిన్ను చూసే పోతా. నిన్ను చూస్తే నాకెందుకో గమ్మత అనిపిస్తుంది. ఆ మొగానికి తెలిసిందనుకో నిన్ను ఈ ఊరు దాటనీయడు. నీ మొగానికి ఎందుకు తెలుస్తుంది? నేను నిన్నేమంటున్నా? ఏమో భలే ఉన్నావు. ఇక పోతన్నా మరి. వచ్చేవరకు ఇంకా లడ్డుగ్గా ఇంత ఎక్కతక్క బాగా తిను, మొత్తం చూస్తేనే కొరక బుద్ధి కావాలి. పోతన్నా. ఈ ముసలోని ముఖంలో చెప్పు, ఏమో నా ఎంబడ పడతాండు. నన్ను సాగనంపవా? రాలేవు మా ఇంటి దాకా. నా కొత్త పెళ్లి కొడుకు ఆ కొత్త పెళ్లి కూతురువా నిన్ను సాగనంపడానికి? పో పో. నిన్ను చూస్తా అంటే ఇన్నే ఉండ బుద్ధి అవుతుంది కదా నాకు. అబ్బో నేనే పోతా. మెల్లవో మెల్లవో, భలే తిప్పుతాన్నావు పో తిప్పులాడి. చిటికల మాయమైపాయే ఈ ముసలోడు. ఏడవేండు? ఏందే ఏడవేనవే నానా? నేనేటి పోలే. పాపా పోదాం. లతవ్వకి చెప్పిరాపో బిడ్డ. లత, ఓ లత. అక్క, అయ్యో అమ్మోళ్ళింటికి పోతున్నాం రా. అయ్యో ఎందుకక్క? ఇక పెళ్ళయి వచ్చి ఇటే ఉన్నారు కదనవ్వా, ఇక అట్లా ఓ 2 వద్దులు తీసుకపోతా అని ఇద్దరిని తీసుకపోతున్నా. అవునా పెద్దమ్మ? సరే సరే. బిడ్డ ఇంటి మోకై చూడు, ఓకేనా? ఇక 2 వద్దులు ఉన్నాక అత్తరు. 2 రోజులు ఏడుంటావు మామయ్య, రేపు రామా? అయ్యో ఉండవా ఏంది మా ఇంటికాడ? ఉండు బావా, ఏం కాదు. మావయ్య పాపం ఏమేం తెచ్చి పెడతాడో మరి నీకు. అన్ని తెస్తామవ్వా, మీరు కూడా రేపు రార్రి. అల్లునికి ఎప్పు మావయ్య రమ్మన్నాడని. రేపు దావతి వేసుకుందాం. రేపు రా తోలుకొని. గిన్నెనాయే ఎంతసేపు అవ్వా, 20 నిమిషాలు అయితే మా ఊర్లో పడతారు. అవును లత, రేపు రాజుని తీసుకొని రా ఇంటికి. ఏమో మరక్క అడుగుతీ అయినను. అరే అవ్వ పోతాన్నాం మరి. లత ఇంటికెళ్ళి చూడు, రాజుకు ఫోన్ చేయమంటది ఈ బావను. చేస్తే ఇద్దరు రార్రి, సరేనా రేపు? సరే అక్క. ఓ మరదలు తోలుకొని రా తమ్ముణ్ణి. ఈయనేనాయే ఎంతసేపు అట్లా వస్తారు? సరే బావా అత్తంతి. పోతున్నాం అవ్వా, జర ఇంటి మొక్క చూడుర్రి, అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. ఓకే ఓకే దోస్తులు, ఇట్లయితే ఒక్క 10 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక 10 రోజుల తర్వాత శ్రీనుని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే మీకు చూపిస్తున్నాము. చూడండి, బాగా లాగ్ చేయకండి, కంటెంట్ ఎక్కువ ఉంటలేదు అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి కాబట్టి తొందర చేస్తున్నాము. ఇక శ్రీను ఇంటికి వచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. కొంచెం ఎట్లున్నాయిరా నొప్పులు? అట్లనే ఉన్నాయి నానా. నిన్ననే హాస్పిటల్ నుండి అత్తిమి. స్నానం వేయద్దా ఏ నానా? ఇప్పుడు ఎట్లా చేయత్తదిరా, కాలే మెస్లత్తలేకపాయే. ఇక దేనికైనా పట్టుకపోడు పట్టుకొచ్చుడు నాకు గోసున్నది. అద్దురా అనంటే ఇనకపోతివి నువ్వు. అమ్మెటివేంది? అమ్మ తానం చెత్తాందో మరి ఏం చెత్తాందో పిలుస్తావు. పుష్ప,
ఉన్నవానే ఇక రావోసారి. ఏందయ్యా? ఏమో కొడుకు పిలుస్తాండు. ఇందిరాని ఏం లేదమ్మా, ఎటు పోయినావు ఏం చేస్తున్నావని పిలిచిందే. ఎటు లేదు. వారం 10 రోజుల నుండి హాస్పిటల్నే ఉంటిమి. ఇక నిన్నడుసుంది ఆ పని అంతా చేసే వరకు నాకు గియ్యాల అయిపాయే. అటను కీమా కొట్టించుకురావాలానే, తినబెడతావా ఆనికి? తినబెడతా, తీసుకురాపో. మెత్తగా అన్నం వండి అల్ల కలిపి తినబెట్టాలే. ఇక ఆడు కోలుకునేదాకా కొంచెం మంచి తిండి పెడితే జల్దీ కోలుకుంటాడు. సరే నేను పోయి తీసుకొని అత్తా. పో పో. అమ్మా ఏంద్రా? కాదు, నాకు ఇట్లా అయినప్పటి నుండి మానస వచ్చిందా అనే వచ్చి నన్ను చూసిపోయిందా? మానస ఏడొచ్చింది? తెల్లారి వచ్చింది మామయ్య తోటి, కానీ అప్పుడు నిన్ను చూడనీయలేరు. ఇక ఏడ్చింది. ఇక మామయ్య రమ్మన్నాక పోయింది. ఉంటానన్నది కానీ మామయ్య ఉండనీయలేడు, తీసుకొని పోయిండు. అవునా అమ్మా? సరే గాని నా ఫోన్ ఏడుంది ఒకసారి ఇత్తవా? ఎందుకురా ఫోను? అట్టిగానే అమ్మా, మనసున పడతలేదు. ఒకసారి మానసకు ఫోన్ చేస్తా. ఏం చేస్తావురా? ఇక అయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడా? మానసనిచ్చి చెయ్యడు. అంతేనా అమ్మా? ఇక మరి అంతే కాకపోతే ఏమున్నది కొడుక? కాలిరగొట్టుకుంటివి, నెత్తికి దెబ్బ గట్టిగానే దాకిచ్చుకుంటివి. అన్నీ తెలిసి తెలిసి ఇత్తరా బిడ్డ? ఇయ్యకపోని ఏం కాదు, మనం అడుగుడు కూడా అవసరం లేదు. నువ్వైతే మంచిగా కోలుకోవాలి బిడ్డ. ఇప్పుడు నాన్నకున్నది గోస నాకున్నది. ఎత్తుకపోడు ఎత్తుకచ్చుడు ఏదైనా అన్నీ తీసేసుడు ఎట్లుంటది చెప్పు? సరే సరేలే. పోయేవాళ్ళు ఉన్నవానే? నర్సక్క ఉన్నా. ఇప్పుడు వచ్చిర్రే హాస్పిటల్ నుండి. ఇక నాకు ఇయ్యాలనే పొద్దున తెలిసింది గిట్లా తీసుకొచ్చిర్రని. ఇక చూసిపోదామని అత్తన్నా. ఓ నర్సక్క, నా రాత పాడుగాను నర్సక్క. ఆ దేవునికి కన్ను లేవా నర్సక్క? నా కొడుకుని ఇట్లా ఏసే నర్సక్క. పాపకారి దేవుడు నర్సక్క. నా కొడుకు బతుకునేటు కాకుండా ఏసే నర్సక్క. అద్దురా అద్దురా అంటే ఇనకపాయే. ఈ రోజున వాడు బెడ్ల వండుంటే నా పానం తలుక్కు అంటుంది నర్సక్క. వాడిని చూసుకుంటే నేను ఉండలేకపోతున్నా నర్సక్క. ఏం చేస్తావు పుష్పక్క? అట్లా రాసుంది, అట్లా జరిగింది, బాధపడకు. ఏం చేద్దామే చెప్పుతే ఇనకపాయే. బండి పాడగాను బండి ఏమందో పట్టుకొని పోయి ఇంత పరిస్థితికి తెచ్చుకునే. ఉన్న కుక్క కొడుకాని గౌరంగా సాత్తే మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చిండు. తిండి పైన పడతలేదు. 10 రోజుల నుండి నా కొడుకుని ఇట్లా చూస్తే మాకు మనసులో పడతలేదు. చెట్టంతా మనిషి చిన్నపోయి ఉంటాడు. నా కొడుకు పెరిగిండు నన్ను సాత్తడని అనుకునే వరకు ఎంత పెద్ద కరువు వచ్చి పడిపాయే. అమ్మలారా, మేము కొన్న జోయిలు ఒకవేళ జోలి కోయినొల్లం కాదు, ఒకవేళ వార్త కోయినొల్లం కాదు. ఈ రోజున ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఆగు ఓ పుష్పక్క ఆగు. ఏడ్తే అయిపోతుందని ఏడ్చుడు చల్లకుండా పిల్లగాడు వడ్డపడుతుంది. ఏడ్చి ఏడ్చి నువ్వే సగం అయిపోయినావు. ఆగు ఏడవ కాగు. పిల్లగానికి బద్దనే దెబ్బలు తాకినాయి. అయితే కాలు ఇరిగిందా? కాలు ఇరిగింది, రాడేసిర్రు. అయ్యో, మళ్ళా ఎప్పుడు రమ్మన్నారే హాస్పిటల్ కు? ఇంకో నెల వరకు రమ్మన్నారు నర్సక్క. చెప్పుతే గింత ఇనుడే లేకపాయే. మా బంటిగాడు గంత పెరిగిండు గాని ఆడు బండే పట్టడు, ఎవరిది ముట్టనే ఉట్టడు. ఏటన్నా పోతే నడుచుకుంటానన్నా పోతాడు, లేకపోతే ఏదన్నా ఊరికి పోయినా కూడా ఆటో ఎక్కువ బస్సు ఎక్కువ పోతాడు. అట్లా ఉండాలి మరి. ఏమిటికి బండ్లు పాడగాను, బండ్లు సోకు సోకు. ఎవరన్నా ఆడిపోరగాన్లు కనబడితే ఇంకా కిందికి మీదికి అనుకుంటా నడుపుతారు మోగబాడ్కవులు. శ్రీను, అవస్థ బాగుందా పిల్లగా? ఏమన్నా తక్కువైందా అవస్థ? కొంచెం తక్కువనే ఉంది. ఏం తక్కువ ఉంటది? ఎంతైనా కోరుకునే వరకు ఇంకా బగ్గనే రోజులు పడుతుంది. పట్టదా లత? కాలు రాడేసే, అది అతుకోవల్లాయే. అది ఎన్ని రోజులకు అతుక్కుంటుందో ఏమో. ఎటవైతే ఇంకేదైనా చేసేది ఉన్నదే? ఎన్ని రోజులైతే ఏమున్నది? అన్ని ఎత్తిపోసుడే రావచ్చు కదా. అవును నర్సక్క.
బా పెద్ద కట్ట మ్యాచ్ పాడైందే పుష్ప. ఈ కట్టంలకి ఎట్లెళ్తావో ఏం కథనో. ఏం చేయాలి నర్సక్క, వెళ్ళాలి. నా రాత పాడుగాను. రోజులేమో ఆ దొంగ ముండతోటి అట్లెడ్తిమి. గీ పడుసు పోరన్ని పెళ్ళైన ఆడిది అది పట్టుకొని కొన్ని రోజులు అట్లెడ్తిమి. ఆ దొంగ ముండ ఏం మంత్రం వేసిందో లేకపోతే ఏమన్నా పట్టుకొని ఏమన్నా వేయించిందో నా కొడుకు. అందుకే నా కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయింది. ఏమోతి ఎవరు ఏ పిత్తేముంది, ఎవల పాపం వాళ్ళకే ఆ దేవుడు చూస్తాడు తీ పుష్పక్క. దాని దినాలు వేయదానికి మొగుడు ఉండంగా నా పోరన్ని పట్టుకొని ఆగం చేసింది. ఇప్పుడు అంగడి పాలు అయిపాయే నా పోరడు. ఈ పోరంది తప్పులేదా అనే ఇద్దరు సింగిడి బింగిడి ఆడే. అది రమ్మన్నంత మాత్రాన ఈ పోరడు పోకుంటే ఏమవు. వాయే రమ్మన్నప్పుడు ఇప్పుడు దాని జీవితం ఆగమైపాయే, వీని జీవితం ఆగమైపాయే. ఏమో నరసక్క, పోరానికి దరిద్రం పట్టుకున్నది 2 సంవత్సరాల నుండి. అరే తీయే, నువ్వైతే బాధపడకు, ధైర్యంగా ఉండు. పిల్లగాడు ఎట్లా కోలుకోవాలని చూడు. కొంచెం బలమైన తిండి పెట్టుర్రి. డాక్టర్ రమ్మన్న టైంకి ఊర్రి. సరే సరే పోయత్తమే, ఇక నీ బాధ నీకే ఉన్నది. తిన్నవా లేదా? ఇక ఇంకేడ నరసక్క, తినలేదు. ఇప్పుడే మటను కీమా పిల్లగానికి పట్టుకత్తా అని పోయిండు. ఇక వచ్చినాక అండి ఈయనకు తినబెట్టినాక నేను తింటా. తిను, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఇక ఏం టెన్షన్ అంటే ఉంటది లత, పొలగాడు కోలుకొని కొంచెం నడిచేదాకా టెన్షనే ఉంటది. ఇక ఎట్లా నడిచినా మన లెక్క నడతాడా, కొంచెం ఇక అట్లనే అయిపోయింది. కానీ అయితే ఇక బాధ అయితే పడకు. పిల్లగాడైతే అంత యాక్సిడెంట్ అయినా కూడా బతికిండు. ఇక అది గొప్ప అనుకోవాలి. ఆడుకు ఏమన్నా అయితే మేము చచ్చేపోదు ఇద్దరం. ఆయన గురించే మేము బతికేది. సరే తీయే, మరి పోయేత్తాం. సరే అమ్మ వచ్చినోళ్లకు పోయినోళ్లకు నువ్వు అట్లా ఏడవకే. ఏడ్చుకుంటా దాని పేరు దియ్యకు. అర్థమైందా? ఇప్పుడు దానికి అట్లా జరిగినందుకే వీనికి ఇట్లా జరిగింది అని జనాలు ఇంకా పాట పాడతారు. అందరి నోట్లల్లా ఉంటాం. నువ్వు వచ్చినోళ్ళకల్లా ఏడ్చుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇక బాధ అనిపిస్తుందిరా, ఏం చేయాలి. ఆ దొంగ ముండ ఏవట్టే నీకు ఈ గత వచ్చిందని బాధ అనిపిస్తుంది. శాపనార్థాలు పెట్టే అది. దాన్ని మోసం చేసినావని శాపనార్థాలు పెట్టే. దాని కలకల దాకి నువ్వు ఇట్లా అయిపోతివి. ఇప్పుడు నువ్వు ఎట్లా కోలుకోవాలి, ఎట్లా ఏం పని చేస్తావు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఏమవుతాయి అమ్మ, ఫస్ట్ అయితే నేను సెట్ కావాలి. సెట్ అయ్యేదాకా నాకు ఏ టెన్షన్లు పెట్టకు. కానీ ఒకసారి ఫోన్ తీసుకురాపో. సరే సరే. అయ్యో, నా జీవితం ఏంది ఇట్లా అయిపోయింది. శ్వేత నన్ను తిట్టి షాపిచ్చినందుకే కావచ్చు దాని కలకల తలిగి నేను ఇట్లా అయిపోయినా. దానికి కడుపు వేసింది నేనే, తర్వాత వద్దు అని వదిలేసింది కూడా నేనే. అందుకే కావచ్చు దేవుడు నాకు ఈ శిక్ష వేసిండు. ఫోను ఇచ్చినా కదా అని ఊకే ఫోను ఒత్తకు. తలకాయకు దెబ్బ తాకింది. అసలే లైట్ ఫోకస్ అనేది కండ్లకు వడనీయకుర్రి, తలకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పిండు డాక్టరు. జరా జాగ్రత్త. ఊకే మొత్తం మా ఫోను. సరే సరే, ఇక నేను అన్నీ కోసి వంట చేస్తా. మానసకు ఫోన్ చేద్దాం, లిఫ్ట్ చేస్తుందో. రింగ్ అవుతుంది కదా. హలో బావా. మానస ఎట్లుంది బావా? నొప్పులేమన్నా తగ్గినాయా? ఎక్కడున్నావు? హాస్పిటల్ ఉన్నావా, ఇంటికి వచ్చినావా? నేను ఇంటికి వచ్చిన మానస. నిన్ననే తీసుకొచ్చిర్రు. ఇక నొప్పులు అంటే గట్లనే ఉన్నాయి, కానీ కొంచెం సెట్ అయ్యేదాకా ఇక టైం పడుతుంది. పడుతుంది బావా. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, మంచిగా తిను, సరేనా? మానస, నన్ను చూడటానికి మళ్ళీ రాలేదేంది? నన్ను మా డాడీ రానియలేదు, రానిస్తలేడు. ఇక నువ్వు నన్ను మర్చిపో శ్రీను. మా డాడీ నీకు ఇచ్చి మ్యారేజ్ చెయ్యడట. ఏంది మానస నువ్వు అనేది? అవునరా, నువ్వు మంచిగా ఉన్నప్పుడేమో ఇద్దాం చేసుకునుడే అని అన్నాడా. నీకు యాక్సిడెంట్ అయినప్పడుంది అవసరం లేదు. ఆయన బతికినా కూడా ఏం పని చేయలేడు, కాలు ఇరిగిపోయింది ఆయనకు. నువ్వు ఆయనతోటి మాట్లాడకు, వాళ్ళ ఇంటికి పోగుడు అవసరం లేదు అని నన్ను కండిషన్స్ పెట్టిండు. ఆయనే పెడితే నువ్వు నన్ను మర్చిపోతావా మానస? నా ప్రేమను నన్ను దూరం చేసుకుంటావా? ఇక చేసుకోవాలి కదా. నువ్వెందుకు మరి వచ్చినవా? రోజు రాకుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంతా నువ్వు చేసుకున్నదే. ఆల్రెడీ నాకు ఒక సంబంధం వచ్చింది, అబ్బాయి సాఫ్ట్వేరు.
ఆయన ఒకడే కొడుకు ఫుల్ ఆస్తుంది. ఆయనకు నేను నచ్చిన్నట వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. డాడీగా ఓకే చేసిండు సంబంధం. ఏంది మానస నువ్వు అనేది? మన ప్రేమను ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు? నేను అద్దా నీకు? నిన్ను కావాలనే అనుకోని కదా లవ్ చేసిన నేను. కానీ ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ అయింది, నీకు కాలు ఇరిగింది. చూస్తూ చూస్తూ నిన్ను ఎట్లా చేసుకోవాలి బావా? నువ్వు ఇంకా సంవత్సరానికి సెట్ అయినా కూడా ఏం పని చేస్తావు, ఏం పని చేయగలుగుతావు చెప్పు. అందుకే ఇక మనది బ్రేకప్ బావా. మానస అట్లా అనకు మానస, నేను తట్టుకోలేను మానస. ప్లీజే నన్ను వదిలి పెట్టకే, నీకు దండం పెడతా. నీ కోసం నేను శ్వేతను వదులుకున్నా, నా కోసం నువ్వు వాడిని వదిలేసి నా దగ్గరికి రావే ప్లీజే. నేను సెట్ అయినాక మనం మ్యారేజ్ చేసుకుందాం. లేదు బావా, నువ్వు సెట్ అయినా కూడా కష్టమే. నువ్వేం పని చేయలేవు. నన్నైతే మర్చిపో బావా. ఇంకోసారి నంబర్కి ఫోన్ చేయకు. మళ్ళా డాడీకి తెలిసిందనుకో సీరియస్ అవుతాడు. ఇక నాకు కాబోయే హస్బెండ్ కూడా రోజు కాల్ చేస్తున్నాడు. నేను ఆయనతోటి మాట్లాడుతున్నా. ఇక మేబీ ఇప్పుడు మళ్ళీ ఒకరోజు వస్తారంట. వచ్చినాక ఎంగేజ్మెంట్ కూడా డేట్ ఫిక్స్ చేద్దామని మాట్లాడుతున్నారు. మానస ఎందుకే ఇట్లా? అంతే బావా, నీకు నాకేం సంబంధం లేదు. మనది బ్రేకప్. ఫోన్ అయితే చేయకు. బాయ్ బావా, ఉంటా. జాగ్రత్త, టేక్ కేర్. హలో హలో మానస. అయ్యో దేవుడా, నా మరదల్ని కాస్త నాకు దూరం చేసినవా? నేను నా మరదలుందని శ్వేతను వదులుకున్నా, దానికి నా మీద విరక్తి వచ్చేటట్టు చేసిన. కానీ ఈ రోజున మానస నన్ను కాదు అని అంటుంటే బాధ భరించలేకపోతున్నా. ఈ నొప్పి కంటే మానస నన్ను వదిలేస్తున్నా బ్రేకప్ అని అన్న మాటకే నాకు ఇంకా ఎక్కువ నొప్పి అవుతుంది. ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇట్లా చేసినావు? నేను శ్వేతను మోసం చేసినందుక ఇప్పుడు నన్ను ఇంకో అమ్మాయి మోసం చేసింది. నేను మానస కోసం శ్వేతను వదులుకున్నా. ఈ రోజు నా బతుకు ఇట్లయిపోయింది. ఎవరు గానని బతుకు అయిపోయింది. నేను కుంటోన్ని అయిపోయినా. ఈ కుంటోన్ని ప్రేమించడానికైనా పెళ్లి చేసుకోవడానికైనా ఎవరు ముందుకొస్తారు? ఎవరు రాలేరు. అయ్యో నా బతుకు ఇంత నీచమంగా మారుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైందిరా శ్రీను? ఏమో ఏమో అనుకుంటా ఏడ్తానవు బిడ్డ, ఏమైంది? అమ్మా మానసకు ఫోన్ చేసినమ్మా, చేస్తే నాకు ఫోన్ చేయకు, మనది బ్రేకప్ అని అంటుందమ్మా. ఏంది? అవునమ్మా, వాళ్ళ నాన్న వేరే సంబంధం చూసిండట. సంబంధం ఓకే అయిందట. కుంటోనివి అయినావు నువ్వు, నిన్ను నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి? నువ్వు తర్వాత సెట్ అయినా కూడా నువ్వేం పని చేయలేవు. మా నాన్న నిన్ను మర్చిపోమన్నాడు శ్రీను. నాకు ఫోన్ చేయకు, నాకు మెసేజ్ చేయకు అని చెప్పి కట్ చేసిందమ్మా. అందుకే నాకు బాధ అవుతుంది. అట్లెట్లా అంటదిరా? బావా బావా అని నీ తోక పట్టుకొని తిరిగింది. మా అన్న నీకే ఇచ్చుడు చెల్లె, నీ కొడుకే ఇచ్చుడు అని అన్నాడు. మంచుకున్నప్పుడు ఓ మాట మాట్లాడతారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, నువ్వు కోలుకోవా? కోలుకున్నాక బిడ్డకు పెళ్లి ఏడట్నా తర్వాత? అయినా నిన్ను కాదని ఇంకోనికి ఎవరికిస్తాడు? నేను ఆగు, ఫోన్ చేసి మాట్లాడతా. దానికి సిగ్గు లేదా? దాని గురించే పోయి నువ్వు యాక్సిడెంట్ చేసుకుంటివి, మళ్ళీ ఇప్పుడు అది గట్లెట్లా మాట్లాడుతుంది? అవునమ్మా, నిజంగానే అన్నది. నాకు కాబోయే హస్బెండ్ నాకు ఫోన్ కూడా చేస్తుండు. నువ్వు నాకు ఫోన్ చేయకు, నన్ను మర్చిపో బావా అని ఫోన్ కట్ చేసుకుందమ్మా. దానికి ఫోన్ చేస్తావు నేను. హలో మాన్సా, ఏమైందే? బావతోటి ఏమో మాట్లాడినవట కదా? బావ ఏడ్చేది ఏడుస్తుండు. అవునత్తమ్మా, నిజమే చెప్పిన. బావకు మళ్ళా ఆశ పుట్టించుడు ఎందుకు అని డాడీ బావను మర్చిపోమ్మన్నాడు. అయితే బావతోటి మాట్లాడకు అని చెప్పిండు. నాకు వేరే సంబంధం వచ్చిందత్తమ్మా. ఆ సంబంధం ఓకే అయింది. ఏంది మాన్సా మీరు అనేది? కొంచెమన్నా మీ అయ్యకు బుద్ధున్నాదే? చిన్నప్పడుసుంది నా కొడుకే ఇత్తా నిన్ను అని పేరు పెట్టుకున్నాడు. ఈ రోజున ఈ పరిస్థితిన ఉండే వరకు నీకు వేరే పెళ్లి ఎత్తా అని ఫిక్స్ అయిండు. గదేనా మీ అయ్య పద్ధతి, మీ అయ్య రీతి? ఏమో అత్తమ్మా, నాకైతే తెలియదు. ఏదైనా ఉంటే డాడీకి ఫోన్ చేసి మాట్లాడు.
డాడీని అడుగు అని అంటున్నావు, బావా బావా అని బావా చుట్టూ తిరుగుతీవు కదనే. ఇప్పుడు బావా నచ్చుతలేడా నీకు? ఇన్ని రోజులు బావ ఎంత అందంగా ఉంటాడు, అత్తమ్మ గింత అందమైన బావను నువ్వు ఎట్లా కన్నావని నా చుట్టూ, నా కొడుకు చుట్టూ తిరిగి ఈ రోజున నువ్వు కాదు అని అంటాను నా కొడుకును. అయ్యో అత్తమ్మ, నువ్వే బావను లైన్లో పెట్టు అని అన్నావు, అర్థమైందా? దాన్ని ఎవతినో మర్చిపోవాలి, నువ్వు లైన్లో పెట్టు. మీ ఇద్దరు చిన్నప్పుడు పేరు పెట్టుకున్నారు, పెళ్లి చేద్దాం, బావని లైన్లో వడగొట్టు, లవ్లో పెట్టు అని అన్నావు. ఇక నువ్వు అన్నందుకు నాకు బావ కూడా నచ్చిండు, అట్లా మాది లవ్ అనేది జరిగింది. అంటే నీకు ఇష్టం లేకనే నా కొడుకుతోటి మాట్లాడినావు, నా కొడుకుతోటి తిరిగినావు, నా కొడుకుని రమ్మన్నావా? నువ్వు రమ్మన పటికే నీ దగ్గరకు వచ్చేపటికే రాంగా నా కొడుకు యాక్సిడెంట్ అయింది. నీ కొడుకునెవడు రమ్మనలేదు, నేనెందుకు రమ్మంటా, నాకేం అవసరం? ఆయనే తాగి ఆ తాగిన మత్తులా నా దగ్గరికి వచ్చిండు, నేనేమన్నా రమ్మన్నానా? నీ కొడుకును అడుగు, పక్క పొంటి లేడా? ఎందుకే మానస గింత ఘోరంగా మాట్లాడుతున్నావు? పాపం వానికి యాక్సిడెంట్ అయ్యి వాడు ఆ బాధలుంటే నువ్వు ఇంకింత బాధ పెడుతున్నావు. ఆ సంబంధం ఏదైనా మంచిదే, క్యాన్సల్ ఎయ్యు. నువ్వు ఈ రోజు కాకుండా ఇంకా సంవత్సరానికన్నా బావ కోలుకోడా నే బావను పెళ్లి చేసుకుందువు. పెళ్లి చేసుకుంటా, ఆయన కోలుకున్నా కూడా ఏమన్నా పని చేస్తాడా? అంటే ఏం పని చేయకపోతే మాకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? అవన్నీ నాతోటి ఏం మాట్లాడకత్తమ్మా, ఏదన్నా ఉంటే డాడీకి ఫోన్ చేయి, డాడీ తోటి మాట్లాడు అంతే. నాకు వేరే టైనే నచ్చిండు, ఆయనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, వాళ్ళకు కూడా ఫుల్ ఆస్తుంది, నాకు ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయింది. ఎందుకే గట్లా అంటాను? మీ అయ్యున్నాడా? ఓసారి ఇయ్యి. వస్తాండా, ఇస్తా. డాడీ రాదు ఒకసారి. ఏంది బిడ్డ? అత్తమ్మ ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, ఒకసారి మాట్లాడు. ఏందట? ఏంటిది చెల్లే? కాదన్నా, ఏంటి అనంటే ఏమని చెప్పాలి? నా కొడుకు నీ బిడ్డనిత్తా అని పేరు పెట్టుకున్నవా లేదా చిన్నప్పుడు? పెట్టుకున్నా, అయితే ఏమైంది? మరి ఇప్పుడు నా కొడుకును కాదని నువ్వు ఇంకోనికిచ్చి పెళ్లి ఎట్లా చేస్తావు? నీ బిడ్డ బావా బావా అనుకుంటా నా కొడుకు చుట్టూ తిరిగింది. ఆ రోజు దానికోసమే దాని దగ్గరికి వచ్చిండు, దాన్ని కలిసి రాంగా యాక్సిడెంట్ అయింది. ఇగో చెల్లే, నేను చూసి నీ కొడుకు ఎట్లియాలే? నీ కొడుకు కాలిర కొట్టుకునే కుంటోడు అయిపాయే. తర్వాతటి రోజుల్లో ఆయన పెద్ద పెద్ద పనులు ఏమన్నా చేస్తాడా? ఏందన్నా గిట్లా మాట్లాడబడితివి? ఒకటేసారి నా పానం తలుక్కుమంటాంది. ఇటు నా కొడుకు యాక్సిడెంట్ అయినందుకు నేను ఏడవల్లా, లేదు అనంటే మీ మాటలకు ఏడవల్లా. ఇక ఏదైనా మంచిదే చెల్లే, నీ కొడుకునైతే నా బిడ్డకు ఫోను చెయ్యకు అని చెప్పు. ఆ బిడ్డకు వేరే సంబంధం చూసినా ఓకే అయింది, వాళ్ళు రేపు అత్తం అని అన్నారు. ఇక నీ కొడుకునైనా నువ్వైనా నా బిడ్డను మర్చిపోర్రి గంతే. కాదు కీదాని ఏమైనా లొల్లి పెడితే మన ఇద్దరు బంధం దూరం అవుతుంది. అన్న చెల్లెను గీ పరిస్థితులలో చూసి కూడా నువ్వే గిట్లా మాట్లాడితే ఇక బయటోళ్ళు ఎట్లా మాట్లాడాలే? నేను ఏమంటానా? మిమ్మల్ని ఏదన్నా అంటానా? మీ జోలికి వస్తానా? మీ వార్తకు వస్తానా? నా బిడ్డ లైఫ్ నేను చూసుకోవాలి కదా. చూసి నా బిడ్డని చేతిలో ఎట్లా పెట్టాలి? నేను పెట్టలేను. నీ కొడుకును కూడా ఊకే నా బిడ్డకు ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యకమని చెప్పు. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రి, అత్తం చూసుకుంటాం, చుట్టాల సూపు మాత్రమే ఉందాం కానీ ఇక నా బిడ్డనిచ్చుడు మాత్రం కుదరది. అయితవైతే అన్న, మేము ఇట్లా లోతుల పడ్డామని నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. సరే నీ బిడ్డను ఉన్నోళ్ళకే మంచోళ్ళకే ఇచ్చుకో, మాకు దొరికేటోళ్ళు మాకు దొరుకుతారు. గంతే మరి, ఎవరికి దొరికేటోళ్ళు వాళ్ళకు దొరుకుతూనే ఉంటారు. నువ్వు బాధ పడకు, నన్ను బాధ పెట్టకు, గంతే, అంతకంటే మించి ఏం లేదు. హలో కట్ చేసుకుంది కదా, ఏమంటాడమ్మా? ఇక వాళ్ళకు బలుపులు బాగా ఎక్కువైనాయి కొడుక, వాళ్ళకు తగ్గట్టు నువ్వు ఇట్లా వేసుకుంటివి. వాళ్ళ బిడ్డను ఇయ్యడట, ఎవరికో సంబంధం చూసుకున్నాడట, వాళ్ళకే ఇచ్చుకుంటాడట. చూసి నేను కుంటోనికి ఎట్లు ఇయ్యాలన్నట్టు మాట్లాడుతుండు. అయితవైతే ఇయ్యకపోని బిడ్డ, నువ్వు ఓలుకున్నాక ఇంకా సంవత్సరానిక 2 సంవత్సరాలక మంచి పిల్లను తీసుకొచ్చి నీకు పెళ్లి ఎత్త తీయి. నువ్వేం బాధపడకు, ఏడవకు, దొంగముండను మర్చిపో. బావా అనుకుంటా నీ ఎంబడ తిరిగి నిన్ను ప్రేమల వడగొట్టి ఈ రోజున ఎవడో సాఫ్ట్వేర్ వాడు వచ్చిండు వాడిని పెళ్లి చేసుకుంటానా అని మాట్లాడుతాంది. అయితవా చేసుకొని అది మన కండ్ల ముంగట ఎంత మంచిగా బతుకుతుంది, ఎవరితోటి బతుకుతుంది అనేది చూడమా.
కానీ అమ్మ నేను శ్వేతను మర్చిపోయేటట్టు వేసి మానస నన్ను ప్రేమలా దించింది. ఇప్పుడు చూసినవా నన్ను ఈ పరిస్థితిలో చూసి కూడా నన్ను అద్దు అని బాధ పెడుతుంది. నేను ఆ బాధకేడు వల్ల ఈ బాధకేడు వల్ల నాకేది అర్థమైతలేదు. ఏదో తీ బిడ్డ, నీకు ఆసారం మంచిగా లేదు, నీ రాత మంచిగా లేదు. దొంగ బాడకవు మా అన్నగాడు పుట్టినప్పుడే పేరు పెట్టిండు. నీ కొడుకే చెల్లె నా బిడ్డ అని ఈ రోజున వానికి బగ్గా మాటలత్తన్నాయి. ఎవడో అల్లుడు సాఫ్ట్వేర్ గాడు దొరికిండాట, వీడు వానికి ఇత్తడట. ఇచ్చుకొని ఏమైందే? కూర తెచ్చిన అండుపో. ఊరకే గిరాలుగా అండుతది, అండకపోతే ఇంకేం చేస్తా. ఏమైందే గంత కోపంగా ఉన్నావు? ఏం చేయాలయ్యా, ఏం చేయాలే? మా అన్నగాడట ఆ పోరికి వేరే సంబంధం చూసిండట. ఏంది? అవును, చూసి నీ కొడుకు ఎట్లియాలే, నీ కొడుకు యాక్సిడెంట్ ఆయే, కాలు ఇరిగిపాయే, ముందర రోజులలో కూడా బరువు పని ఏమన్నా ఎత్తడా? ఇక నీ కొడుకును నా బిడ్డను మర్చిపోమ్మను, నా బిడ్డకు ఫోన్ చేయకుర్రి, నా బిడ్డకు వేరే సంబంధం చేసినా అని మాట్లాడిండి ఇవరిదాకా. పేరు పెట్టుకునే అన్ని పెట్టుకునే మళ్ళీ ఇప్పుడు గట్ల మాట్లాడతాండా? వీనికి యాక్సిడెంట్ అయింది కదా గట్లా, దాని గురించి వీడు ఏడ్చేదేడుతాండు. ఎందుకురా ఏడ్చుడు? ఎందుకు? అవసరం లేదు. మనకు దొరికేటోళ్ళు మనకు దొరుకుతారు, వాళ్ళకు దొరికేటోళ్ళు వాళ్ళకు దొరుకుతారు. అయితవాయితీ లోతుల పడ్డమని మనుషులు గట్లనే మాట్లాడతారు. నేను ముందు నుండే ఎప్పుకత్తన్నా అద్దే అద్దే అని, నువ్వే వినలేదు. ఇప్పుడు ఆయన బతుకు నువ్వే ఎటు కాకుండా చేసినావు దొంగ ముండా. ఏంటిది లేదు నేను అదే రోజు చెప్పినా దాంది వీంది కథ నడుతుంది అన్నప్పుడే మనం బెదిరించినా కూడా వీడు ఊకోలేడు. అయితబాయి తీయే దాన్ని పెళ్లి చేసుకుంటే చేసుకొని తీయ అని అంటే ఏమన్నావు? గా పెళ్ళైన ఆడదాన్ని నా కొడుకు పెళ్లి చేసుకుంటాడా, నా అన్న బిడ్డ ఉన్నది అని అన్నావు. అన్న బిడ్డని తెచ్చి వీనికి దగ్గర చేసినావు, దాన్ని దూరం చేసినావు. ఇప్పుడు అదేం మాట్లాడుతుంది? కథం వీనికి కారు ఇరిగింది, వీనికి కుంటోడైను, నేను చేసుకోను, నాకు ఫోన్ చేయకుర్రి, మీకు మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుర్రు. వాని జీవితం నాశనం చేసింది నువ్వే. చూసినావా, అటు ఇటు పోయి నా మీదకి అత్తాడు. పోని అమ్మా నానా, నా గురించి మీరు లొల్లి పెట్టుకోకుర్రి. అద్దు, అయిందేదో అయిపోయింది. నా జీవితం ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఓ భలే ఉన్నాడు, నన్ను తిడతాండు. అరే శ్రీను, నీ జీవితం నువ్వు చేతులారా నాశనం చేసుకున్నావు. అయిపోయింది. ఇక లవ్వు లాటు చెంచా బయటు అనుకుంటా అందరి ఎంబడా వడుడద్దు, ఈ కథలు అద్దు. నువ్వేం ఆలోచించకు, ఒకల గురించి ఏడవాల్సిన అవసరం నీకు లేదు. నీకు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఇక నువ్వు వేయాల్సిందేంటి అని అంటే అన్నీ మర్చిపోయి జరా నీ పానం మంచిగా ఉంచుకోవాలి, నువ్వు సెట్టు కావాలి. సరేనానా? ఏడవకు, అస్సలు ఏడవకు. ఒకల గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నీ జీవితం మీ అమ్మే నాశనం చేసింది. ఆ రోజున అట్లా కడుపైంది అని తెలిసినప్పుడే అన్నా ఆ ఇద్దరికి పెళ్ళి వేయాలనే మరిగా అనంటే ఇది ఇంట్లేదు. నువ్వు కూడా నీ మరదల మోజులా పడ్డావు, దానికి కడుపు వేసి ఇచ్చి పెడితివి, దాని పాపం నీకు తలిగే. అయితవాయితి దాని సందాల అది బతకని నీ సందాల నువ్వు బతుకుదు కొడుక. ఇక ఇప్పటి సుందన్న నీయతిగా నిజాయితీగా బతుకుతే ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు, సూత్తడు. దేని గురించి ఆలోచించకు, అర్థమైందా? సరే నానా, సేపు వండుకో, ఏడవకు, పండు. నా జీవితం ఏంది ఇట్లయిపోయింది? నేను శ్వేతను దూరం చేసుకోవడానికి కారణం మానస వచ్చిందని శ్వేతను దూరం చేసుకున్నా. దాని కలకలే ఇప్పుడు నాకు ఇట్లా తలిగి నేను ఇంత ఏడుస్తున్నా. ఛీ, ఆ రోజున శ్వేతను దూరం చేసుకోకుంటే అయిపోయేది. ఇప్పుడు నేను ఇట్లా ఏడవలసి రాకపోయేది కావచ్చు. ఇద్దరం పెళ్లి చేసుకొని మంచిగా బతుకుదాం కావచ్చు. దానికి ఇప్పుడు నేను మోసం చేసినా అని దాని మైండ్లో ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. మానస నన్ను మోసం చేసినందుకు నాకు సావాలన్నంత అదైతుంది. కానీ సత్తే నన్ను ఇంత అయినా కూడా బతికిచ్చిన నా అయ్య అవ్వకు అన్యాయం చేసినోడిని అయితా. దేవుడా, నా రాత ఎందుకు ఇట్లా రాసినావు? మానస, ఎందుకే నా నుండి దూరమైపోవాలని చూస్తున్నావు? నేను ఈ రోజున ఈ పరిస్థితులు ఉన్నప్పుడు బాబా నేనున్నా అని ధైర్యం చెప్పాలి కానీ నువ్వు వద్దు, నువ్వు కుంటోనివి, అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు. ఇది నీకు న్యాయం అవుతుందానే?
నిన్ను ప్రేమించి నేను మోసపోయిన్నే మానస. నాకెందుకో ఇప్పుడు గుర్తుకొస్తుంది శ్వేత. అది నన్నెంతో ప్రేమించి నమ్మి నన్ను బయటకొచ్చింది అది. కానీ దాన్ని దూరం కొట్టుకున్న నేను. ఛీ. సో దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో, ఇక ఇది కథ అన్నమాట. మీకోసం స్టోరీ తొందరగా చేయండి, కంప్లీట్ చేయండి అని మాట్లాడిరు కాబట్టి తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం దోస్తులు. మరో కొన్ని రోజుల్లో మంచి స్టోరీతో మీ ముందుంటామన్నమాట. నాకు తెలిసిన కొన్ని రియల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. అయితే మాకు ఒకరు కామెంట్ చేసిర్రు, ఏంటి అని అంటే, ఇది కార్టూన్ ఛానల్ కదా, కిడ్స్ చూస్తారు కదా, మరి మీ ఛానల్కి రిపోర్ట్ కొడితే మీ ఛానల్ పోతుంది, మీరు అన్నీ వేరే కంటెంట్స్ పెడుతున్నారు కదా అని అన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాం ఏంటి అని అంటే, మేము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది కిడ్స్ గురించా లేకపోతే పెద్దవాళ్ళ గురించా అనేది ఆప్షన్ ఉంటుంది. మేము కిడ్స్ గురించి కాదు అనే దానికైతే టిక్ మార్క్ పెడతాం దోస్తులు. మన సిరీస్ అయితే మేమైతే పెద్దవాళ్ళు చూడవలసిన సిరీసే పెడుతున్నాం దోస్తులు. ఎవరైనా కిడ్స్ చూసి ఉంటే మాత్రం వాళ్ళు ఇలాంటివి ఏం చూస్తారు, స్టోరీస్ చూడరు కదా. ఏదైనా జోక్స్ అయినా కామెడీ అయినా జరిగేటి ఉంటే మాత్రమే చూస్తారు కదా. తప్పుగా మాత్రం ఎవరు అనుకోకండి. ఇక మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మరి శ్వేత పరిస్థితి ఎట్లుంది, నెక్స్ట్ ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే పార్ట్ వైజ్ గా మీ ముందుకు తీసుకొస్తాము. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎందుకు అనంటే మనం ఫస్ట్ ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు చాలా నెగిటివ్ వచ్చింది. ఇట్లాంటి స్టోరీ ఎందుకు తీస్తున్నారు మీరు, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని కామెంట్స్ వచ్చినాయి. కానీ ఏదైనా స్టార్టింగ్ లో కాదు దోస్తులు, చూస్తూ ఉండగా స్టోరీ ఏమైతుంది ఏం కథ అనేది మీకు లాస్ట్ లో అనేది తెలుస్తూ ఉంటది. ఎప్పుడైనా మన ఛానల్ నుండి తప్పుడు కంటెంట్ కానీ సమాజానికి వేరు కానీ మేమేం చెయ్యాలని అనుకోవట్లేదు, అలా అని అట్లాంటివి చూపించాలని కూడా అనుకోవట్లేదు. జస్ట్ స్టోరీస్ అన్నమాట, రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీస్ మేము తీసుకొస్తున్నాము. ఫస్ట్ ఎంత హుషారు ఉంటారు, ఎంత క్రేజీగా లవ్ లో మైకం తప్పి ఎంత అదైతారు, తర్వాత లాస్ట్ కి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఎవరైనా ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు ఉంటే అయ్యో ఇట్లుంటదా అట్లుంటదా అనేది వాళ్ళ కొంచెం మైండ్ లో తడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రకారంగా మేము సిరీస్ చేస్తున్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.